వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప నేను అసెంబ్లీకి రాను అని తెగేసి చెప్పారు. ఆయన రాకపోగా ఆ పార్టీలో గెలిచిన 10 మంది కూడా మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే పెద్దిరెడ్డి వస్తాడు, ఆయనతో పాటు మీరు అసెంబ్లీకి వెళ్ళి పోరాటం మీకు చేతనైతే చెప్పండి అనే సీరియస్గా చెప్పడంతో జగన్మోహన్ రెడ్డి మనల్ని అసెంబ్లీకి వెళ్ళమన్నాడా, నేను అసెంబ్లీకి రాకపోయినా కూడా మీరు అసెంబ్లీకి వెళతారా అని బెదిరిస్తున్నాడా అనే ఎమ్మెల్యేలు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఆ పార్టీలో 6 ఎమ్మెల్సీలు జంపు, తాజాగా 4 పోయారు. వారిలో 3 టీడీపీ, 1 బీజేపీలో జాయిన్ అయ్యారు. 4 రాజ్యసభ సభ్యులు జంపు, మరో 3 జంపు కావడానికి సిద్ధంగా ఉన్నారట. అవి అలా ఉండగానే ఎమ్మెల్యేల్లో చాలామంది రెండోసారి మూడోసార్లు గెలిచిన వాళ్ళు ఉన్నా మొదటిసారి ఎమ్మెల్యే అయిన వాళ్ళు కూడా ఉన్నారు వైసీపీలో. కనీసం అధ్యక్ష అనకుండానే అసెంబ్లీలో అడుగు పెట్టకుండానే 5 ఏళ్ళు అయిపోయేటట్టుంది. మరొక వైపు 60 రోజులు స్పీకర్ గారికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సభకి హాజరు కాకపోతే సభ్యత్వం రద్దు అవుతుంది అనేది రాజ్యాంగం ఆర్టికల్ 188, ఆర్టికల్ 190 క్లాజ్ 4లో స్పష్టంగా ఉంది అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి చదువుకోవాలి. లేదు అంటే ఆయన న్యాయ సలహాదారుడు, రాజ్యసభ సభ్యుడు, సుప్రీంకోర్టు కౌన్సిల్ నిరంజన్ రెడ్డికి చెప్పినా కూడా ఆయన రాజ్యాంగం ఓపెన్ చేసి సెక్షన్లు చదువుతారు. అయితే తాజాగా తాడేపల్లి ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డి సమావేశం పెట్టి రాజ్యాంగంలో ఎక్కడో ఉంది సభ్యుడు సభకు రాకపోతే డిస్క్వాలిఫై అని, చంద్రబాబు నాయుడు 2023లో మరలా ముఖ్యమంత్రి అయ్యే వరకు నేను అసెంబ్లీలో అడుగు పెట్టనని వెళ్ళిపోయాడు. మరి ఆయన ఎమ్మెల్యే సభ్యత్వాన్ని మనం రద్దు చేశామా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు మరో ఏడాదిలో ఎన్నికలు ఉన్నాయనగా అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత 60 రోజులు సభ జరగలేదు అనే విషయం కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియదు. మీ 5 సంవత్సరాల పాలనలో అసెంబ్లీ జరిగిందే 48 రోజులు, బడ్జెట్ సమావేశాలు కూడా 3 రోజులు బట్టి ఎత్తేసిన ఘనత మీదే. కనీసం 5 ఏళ్లలో 60 రోజులు కూడా సమావేశాలు పెట్టుకోలేకపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే 40 రోజులు సభ నిర్వహించారు. ఈ సమావేశాలు మరో 10 రోజులు జరుగుతాయి, 50 రోజులు అయిపోద్ది. ఆ నెక్స్ట్ సెషన్స్లో మొదటి 10 రోజులు జరగగానే వైసీపీ సభ్యులు ఎవరైతే సభలో అడుగు పెట్టరో వాళ్ళ సభ్యత్వం రద్దు అయిపోద్ది. సభ్యత్వం రద్దు భయం పట్టుకుంది చాలామందికి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఉన్నప్పుడు కనుక ఉప ఎన్నికలు వస్తే ఆ సభ్యుల్లో గెలిచేవారు ఎందరూ అనే అనుమానం కూడా కలుగుతా ఉంది. ఇప్పటికే అరకు వైసీపీ ఎమ్మెల్యే మత్స్యలింగం వైసీపీ కీలక నేతలు ఫోన్ చేసినా కూడా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదట, ఆ వికెట్ పడిపోయిందని అనుమానం వస్తూ ఉంది. మరికొంతమంది కూడా ఆయన దారిలో ప్రయాణిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడితే ఆయనకి ప్రజల్లో సానుభూతి పెరుగుతుంది. ఆ నియోజకవర్గాల ప్రజల్లో మా నాయకుడు మా సమస్యల్ని సభ దృష్టికి తీసుకువెళ్తున్నాడు అని ఆ ప్రజలు కూడా మిమ్మల్ని గుర్తిస్తారు. జగన్మోహన్ రెడ్డి సభకి వెళ్తే పాత వీడియోలన్నీ ప్లే చేస్తారని భయం పట్టుకుంది. స్పీకర్ సీట్లో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుని ఊహించుకోవడానికే భయపడతా ఉన్నాడు. గతంలో చంద్రబాబు నాయుడిని మీరు ఏదైతే ఎగతాళి చేశారో అవన్నీ రివర్స్ చేయడానికి అచ్చెన్నాయుడు సిద్ధంగా ఉన్నాడు అనే భయం పట్టుకుంది. దమ్ముంటే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్తా ఉన్నారు. స్పీకర్కి దమ్ము, డిప్యూటీ స్పీకర్కి దమ్ము ఉంటే ప్రతి ఎవడు పడితే వాడికి ప్రతిపక్ష హోదా ఇవ్వడం సాధ్యం కాదు. మొత్తం ఎమ్మెల్యేలు 175లో 10% అంటే కనీసం 18 మంది ఎమ్మెల్యేలు మీకు ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుంది అనే విషయాన్ని రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది. కనీసం ఆ విషయం కూడా తెలుసుకోకుండా దమ్ముంటే మైక్ ఇవ్వండి, కనీసం నాకు మాట్లాడడానికి 4 గంటల సమయం ఇస్తే నేను సభకు వస్తానని చెప్తా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి సభలోకి రాగానే ఆయనకు మైక్ ఇచ్చి 4 గంటల పాటు ఏకదాటిగా మాట్లాడే అవకాశం ఇవ్వాలట. మధ్యలో ఇంకెవడు మాట్లాడకూడదు. 4 గంటలు ఆయన మాట్లాడిన తర్వాత ఇక మైకు ఆడ పడేసి ఆయన బయటికి పోతాడు. అది ఆయన ఉద్దేశం. నువ్వు సభకు వచ్చి పీకేది లేదు, ప్రతిపక్ష హోదా ఎలాగూ రాదు. ఆ 10 మంది నువ్వు కాకుండా మిగిలిన 10 మందిలో ఎంతమంది ఉంటారు, ఎంతమంది పోతారు అనే విషయం కూడా ఒకసారి
రివ్యూ చేసుకుంటే మంచిది. ఇదే విధంగా ముందుకెళ్తే ఒక 5-6 వికెట్లు అయితే పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలా వద్దా అనేది రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది. రాజ్యాంగం చదువుకోండి. 188 ఆర్టికల్ చదువుకోండి. 190 ఆర్టికల్లో క్లాజ్ 4 చదువుకోండి. స్పష్టత వస్తుంది. అప్పటికి స్పష్టత రాకపోతే మీ దగ్గర సుప్రీంకోర్టు న్యాయవాదులు ఎలాగో ఉన్నారు కాబట్టి వారిని సలహా తీసుకోండి. రాబోయే కొద్ది రోజుల్లో దీని మీద మరిన్ని అప్డేట్స్ రాబోతూ ఉన్నాయి. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.